హలో హాయ్ ఫ్రెండ్స్, నేను అరటి పువ్వు కర్రీ వండుతున్నాను. హ్యాండ్స్కి మనం ఆయిల్ పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఈ లోపల ఒకటి మనకి కేసరిలాగా పొడవుగా ఉంటుంది, అది మాత్రం తీసేసి వండాలి. అవి మమ్మీ రిమూవ్ చేసి పంపించింది నాకు. మేము ఇక్కడ లోకల్లోనే ఉంటాం, అమ్మ వాళ్ళు లోకల్లోనే ఉంటారు, మేము లోకల్లోనే కాబట్టి మమ్మీ నాకు వెంటనే పంపించింది అనమాట తమ్ముడితోని. సో అవన్నీ క్లీన్ చేసి పంపించింది. సో ఆ లోపల మనం రిమూవ్ చేసుకున్న ఒక పార్ట్ ఉంటుంది, అది తీసేయాలి. ఆ తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వాటర్లో వెంటనే ఉప్పు అండ్ పసుపు వాటర్లో మనం ఇది వేసుకోవాలి అనమాట, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం స్టవ్ పైన బౌల్ పెట్టి వాటర్ వేసేసి సాల్ట్ మళ్ళీ పసుపు కొంచెం యాడ్ చేసేసుకొని వెంటనే కొంచెం మరీ హాట్ వాటర్ బాయిల్డ్ కాకుండా నార్మల్ హాట్ వాటర్లో ఇవి ఒక్కసారి అరటి పువ్వు వేసి తీసుకొని వండుకోవాలి. కొంచెం మనకి ఇచ్చింగ్ కానీ లేకపోతే కర్రీ బ్లాక్ ఇవన్నీ బ్లాక్ అయిపోవడం కానీ అలా ఉండకుండా కొంచెం మనం ఇవన్నీ హాట్ వాటర్లో వేసి తీసుకోవాలి. ఇది చాలా చాలా హెల్త్కి మంచిది, అందులో లేడీస్కి ఇంకా మంచిది. అందుకే మమ్మీ నాకు పంపించింది అనమాట. నేను హ్యాపీగా వండుకొని తినేసాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, 2 టమాటోస్ ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక చూడండి, కొంచెం హాట్ వాటర్ అయిపోయిన తర్వాత ఇవి కొంచెం బాయిల్డ్ అయిపోతాయి కదా, అవి తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కర్రీ స్టార్ట్ చేసేసుకోవాలి అనమాట. నాకైతే నార్మల్ మన క్యాబేజీ కర్రీ లాగా అనిపించింది, కానీ చాలా టేస్ట్గా ఉంది. సో కొంచెం చూడడానికి అలా అనిపించింది క్యాబేజీ కర్రీ లాగా. దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఎమ్మీగా ఉంది, హెల్త్ కూడా మంచిది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. సో దీంట్లో పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, పెసరపప్పు కానీ మినపప్పు కానీ. నేను ఓన్లీ ప్లెయిన్ వండుతున్నా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా. మీ డైట్లో ఉన్న వాళ్ళైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. కొంచెం ఫ్రై చేద్దాం అనేసి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా. ఒక అరటి పువ్వు మొత్తం వండేసాను నేను. దాంట్లో మీరు హాఫ్ వండుతారా, ఫుల్ వండుతారా, దాన్ని బట్టి మీరు క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్స్ యూజ్ చేయండి. కొంచెం హ్యాండ్స్కి ఆయిల్ పెట్టుకోవడం, కొంచెం హాట్ వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని తీసుకొని వండుకోవడం, ఇవి ఉంటే సరిపోతుంది. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం పసుపు మనం ఆల్రెడీ అక్కడ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసేసుకోండి, సరిపోతుంది. నాకైతే చాలా టేస్ట్గా అసలు వండుతుంటే ఆ స్మెల్ ఇలా వచ్చేసింది. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ మనకు కుక్ అవ్వాలి అనమాట. సో ప్రాపర్గా మిక్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో చూడండి, చూడడానికి లుకింగ్ మీకు ఎలా అనిపిస్తుంది, క్యాబేజీ లాగా అనిపిస్తుంది కదా. సో ఇలా వండుతుంటేనే స్మెల్ ఇలా వచ్చేసింది. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము ఇలా 10 మినిట్స్ కుక్ అయిపోయింది. చూడండి, టమాటోస్ యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందుగా కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. సో ధనియాల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు రెడ్ చిల్లీ పౌడర్ మీరు ఎంతైతే యూజ్ చేస్తారో దాన్ని బట్టి వేసుకోండి. మీ క్వాంటిటీ మీరు అంటే కొంతమంది ఉప్పు కారాలు ఎలా తింటారు దాన్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాం. ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే మీకు కుక్ అయిపోయి ఫ్రై అయిపోయినట్టే కదా. సో చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పప్పుతో తినాలి అనుకుంటే మీరు పెసరపప్పు కానీ శనగపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ప్లెయిన్గా వండేసాను. టమాటోస్, కొత్తిమీర. ఒక 5 to 10 మినిట్స్లో కర్రీ మనకి ఫైనల్గా వచ్చేసింది, అయిపోయినట్టు. సర్వ్ చేసుకుని టేస్ట్ చేయడమే. ఇంకా మన ఛానల్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. చూడండి ఎమ్మిగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నాకైతే టేస్ట్ సూపర్గా నచ్చింది. నేను మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను. మీరు కూడా మీకు కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా అరటి పువ్వు మార్కెట్లో తెచ్చుకుంటే మాత్రం ఇలా ప్రాసెస్లో చేయండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మన ఛానల్లో కొత్త వాళ్ళు వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మిగా సూపర్ టేస్ట్ ఉంది కర్రీ మాత్రం. నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.